హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దంబర్పేటలో నేతాజీ నర్సింగ్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని కడారి శ్రావ్యకు న్యాయం చేయాలని ఏఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. గత నెల 12న కళాశాల భవనం నుంచి కింద పడడంతో శ్రావ్య తీవ్రంగా గాయపడగా పలు హాస్పిటల్లో చికిత్స అనంతరం నిమ్స్కు తరలించారు. విద్యార్థిని వైద్య ఖర్చులను భరిస్తామని కళాశాల యాజమాన్యం హామీ ఇచ్చి అనంతరం పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో పెద్దంబర్పేటలోని నేతాజీ నర్సింగ్ కళాశాల వద్ద కుటుంబ సభ్యులు ఏఎస్ఎఫ్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీంద్రచారి మాట్లాడుతూ బాధిత విద్యార్థినికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. కళాశాల యాజమాన్యంపై విచారణ జరిపి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థినిపై ఒత్తిడి లేకుండా చట్టబద్ధంగా స్టేట్మెంట్కు కూడా నమోదు చేయాలని కూడా కోరారు. ఈ ఆందోళనలో సిపిఐ ఏఎస్ఎఫ్ నాయకులు బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. విద్యార్థికి వెంటనే విద్యార్థికి వెంటనే సేవకు న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, సేవకు న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. ఈ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలో ఉన్నటువంటి పెద్దంబర్పేట గ్రామానికి పక్కన నర్సింగ్ మెడికల్ కాలేజీ నడుపుతూ ఉన్నారు. నేతాజీ నర్సింగ్ కాలేజీ. ఈ కాలేజీలో నాంపల్లి మండలం మల్లపురాజపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య అనేటువంటి ఈమె కూతురు శ్రావ్య మరి నర్సింగ్ కాలేజీలో మరి మొదటి సంవత్సరం అడ్మిట్ చేయడం జరిగింది. అడ్మిషన్ తీసుకున్న తర్వాత కాలేజీలో మరి చదువుతున్న క్రమంలో వాళ్ళను నిజంగా ఎగ్జామ్స్ దగ్గర వస్తున్నాయి, సిలబస్ పూర్తి కాలేదు, లెక్చరర్స్ లేరు అని ప్రశ్నించింది. అంతే. ప్రశ్నించినంత మాత్రాన అమ్మాయిని కాలేజ్ యాజమాన్యం టార్చర్ పెట్టి ఆమె మీద ఒక రకమైనటువంటి వేధింపులకు గురి చేయడం వల్ల మరి గత 10 రోజుల క్రితం 4 ఫ్లోర్ల నుంచి ఆ బిల్డింగ్ నుంచి ఈ నర్సింగ్ కాలేజ్ బిల్డింగ్ నుంచి 4 ఫ్లోర్ల నుంచి తనంతలో తాను సూసైడ్ చేసుకోవడానికి కింద పడడం అనేది జరిగింది. ఆ సూసైడ్ కారణం ఈ యాజమాన్యం అని మేము ఆరోపిస్తున్నాం. వాళ్ళు నిజంగా 15 రోజులు అవుతున్న అమ్మాయిని ఇంకొక తప్పుతో ఏంటంటే తల్లిదండ్రులకు చెప్పకుండా తల్లిదండ్రులు రాకముందుకే పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి అంతకుముందే అమ్మాయిని నీవు ఎగ్జామ్ రాయకున్నా నేను పాస్ చేయిస్తాము, రెండవది నీవు మెరుగైన ఎక్కడ ట్రీట్మెంట్ అయినా ఎంత ఖర్చు అయినా లక్షలు ఖర్చు పెట్టి బాగా చేపిస్తాం, నీవు పోలీస్ కంప్లైంట్కి ఇవ్వద్దు అని చెప్పేసి అమ్మాయిని బెదిరించడం వల్ల పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు. పోలీసులకు కూడా ఆమె స్టేట్మెంటు నా అంతలో నేను పడ్డా అనేటువంటి స్టేట్మెంటును బలవంతంగా యాజమాన్యం పోలీసులు కుమ్మక్కై స్టేట్మెంట్ ఇప్పడం అనేది జరిగింది. ఆ స్టేట్మెంటు పోలీసు వాళ్ళు మరి తీసుకొని దాని ఆధారంగా కేసు చేసినామని చెప్తా ఉన్నారు. అది తప్పని నేను మనవి చేస్తా ఉన్నా. పేరెంట్స్ వచ్చిన తర్వాత పేరెంట్స్ సమక్షంలో నిజంగా వాస్తవాలను తప్పుతో పట్టించి ఉన్న వాస్తవాన్ని చెప్పకుండా అమ్మాయిని పాస్ చేపిస్తావు నువ్వు ఎగ్జామ్ రాయకుండా అని చెప్పి మోసం చేసి తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారని మా ఆరోపణ. ఇంకోటి తండ్రి నా అమ్మాయి 4 ఫ్లోర్ల నుంచి కింద పడి 3 ముక్కలైంది కాలని చెప్పేసి హయత్ నగర్ పిఎస్ ఎస్ఎస్ఓ దగ్గర పోయి పిటిషన్ పట్టుకొని పోతే 4 గంటల సాయంత్రం 4 గంటల నుంచి కూర్చుంటే రాత్రి 10:30 దాకా కూడా పిటిషన్ తీసుకోలేనటువంటి పరిస్థితి. చావు బతుకుల్లో ఉన్న తన కూతురుకు అన్యాయం జరిగిందని పోలీసులకు ఆశ్రయిస్తే అయితే పోలీసులకు ఆశ్రయిస్తే 4 గంటల నుంచి 10 గంటల దాకా మీరు ఫాదర్ను కూర్చుండబెడితే చట్టం ఏం చేస్తుందని నేను ప్రశ్నిస్తా ఉన్నా. అంటే యాజమాన్యానికి అన్ని అనుమతులు అనుమతులు లేనటువంటి ధనార్జన ధ్యేయంగా పనిచేస్తున్న ఈ విద్యా సంస్థల పట్ల ఆ యాజమాన్యం పోలీసులు కుమ్మక్కై పేద విద్యార్థులను వాళ్ళని చంపడము, వాళ్ళను మానసికంగా వేధించడము ఎంతవరకు కరెక్ట్ అని ఈ సందర్భంగా సిపిఐగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మా విద్యార్థి సంఘాలు ఏఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ మరి దీని మీద ఈరోజు ఆ కాలేజీ ముందు నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా పోలీసులు స్పందించి అతని యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయాలి. అమ్మాయికి శ్రావ్యకు దెబ్బలు తగిలి నిమ్స్లో ట్రీట్మెంట్ పొందుతున్న అమ్మాయికి శ్రావ్యకు న్యాయం చేయాలని చెప్పేసి ఆ కుటుంబాన్ని న్యాయం చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నతాధికారులను నేను డిమాండ్ చేస్తా ఉన్నా.